హాయ్ అండి. నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఎంఎస్ ఫుడ్స్. నేను మీ సుజాత. అందరూ బాగున్నారండి? నేను చాలా బాగున్నాను. ఈరోజు సరికొత్త రుచితో నోరూరించే వంకాయ మకానా కర్రీ అన్నంలోకి చపాతీల్లోకి అద్భుతంగా ఉంటుందండి. చాలా టేస్ట్గా ఉంటుంది. మెజారిటీ జనాభా అంతా తెలియని ఒక కొత్త వంటకం. ఇది ఒకసారి చేసుకుంటే మళ్ళీ మళ్ళీ చేసుకొని తినాలనిపించే అంత టేస్ట్గా ఉంటుంది. చాలామంది వంకాయలతో ఆలు వంకాయ, టమాటా వంకాయ, మునక్కాయ వంకాయ ఇలా రకరకాలుగా చేస్తూ ఉంటారు. వంకాయల్లో మనం ఇప్పుడు మకానా వేసి చేస్తున్నాము. ఇది కూడా చాలా చాలా టేస్ట్గా ఉంటుందండి. ఈ ఎంతో టేస్ట్ అయిన ఈ మకానా వంకాయ కర్రీ ఎలా చేయాలో చూద్దాం. ముందుగా ఒక గిన్నెలో కావాల్సినన్ని నీళ్ళు తీసుకొని ఇలాంటి కొంచెం నల్ల వంకాయలు తీసుకోవాలండి. పొడుగ్గా ఉండేవి. నాకు అవి మార్కెట్లో దొరకలేదు, అందుకని ఇలా రౌండ్గా ఉండేవి కొంచెం నల్లగుండేవి తీసుకున్నాను. ఆ వంకాయలు ఇంకా బాగా తొందరగా మగ్గిపోతాయి. ఇవి చాలా సన్నగా ఇలా కట్ చేసుకొని ఈ వాటర్లో వేసుకోవాలి. ఉప్పు నీళ్ళల్లో వేయడం వల్ల వంకాయలు తొందరగా కరుడెక్కకుండా ఉంటాయి. ఇవన్నీ ఇలా కట్ చేసి ఇందులో వేసుకోవాలి. వంకాయ కర్రీ అంటే ఇష్టం లేని వాళ్ళు అంటూ ఎవరు ఉండరు. అంతా ఎందులో వేసి వండినా వంకాయ చాలా టేస్ట్గా ఉంటుందండి. ఈ మకానాతోటి అయితే మధ్య మధ్యలో మకానాలు తగులుతూ చాలా బాగుంది. ప్రతి ఒక్కళ్ళు తప్పకుండా ఒకసారి చేసుకొని ట్రై చేయండి. మనం తాలింపు కోసం ఇప్పుడు ఒక గిన్నె పెట్టి 2 గంటల ఆయిల్ వేసి జీలకర్ర, ఆవాలు, తిరమోత గింజలు వేసి 4 పచ్చిమిర్చి సన్నగా కట్ చేసి 2 ఎండుమిర్చి, ఆనియన్స్ 2 సన్నగా కట్ చేసి వేసుకోవాలి. 2 రెబ్బల కరివేపాకు వేసి బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేయించుకోవాలి. ఇలా వేయించుకొని ఒక హాఫ్ స్పూన్ పసుపు వేసి ఈ కట్ చేసి పెట్టుకున్న వంకాయల్ని ఇందులో వేసి 2 స్పూన్లు కల్లుప్పు వేసి బాగా మిక్స్ చేసుకోవాలి. నేను అల్లం తాలింపులో వేయటం మర్చిపోయాను. ఈ వంకాయల్లో వేసి అల్లం కూడా బాగా కలిసేలాగా బాగా మిక్స్ చేసుకోవాలి. ఇలా మొత్తం కలిసేలాగా మిక్స్ చేసుకొని ఒక 2 మినిట్స్ అలా మూత పెట్టుకోవాలి. వంకాయలో ఏది వేసి వండినా కాంబినేషన్ చాలా టేస్ట్గా ఉంటుంది. దీని రుచే వేరుగా ఉంటుందండి. ఇలా 2 మినిట్స్ మూత పెట్టుకొని 2-3 టమాటాలు సన్నగా కట్ చేసి పెట్టుకున్నాను. ఇందులో ఇప్పుడు టమాటాలు వేసి మళ్ళీ ఒకసారి మిక్స్ చేసుకొని 5 మినిట్స్ అలా మూత పెట్టుకొని పక్కన స్టవ్ మీద ఒక బాండీ పెట్టి 1 కప్పు మకానా వేసి ఇవి సన్న మంట మీద దోరగా వేయించుకోవాలి. వేయించుకొని పక్కన పెట్టుకోవాలి. ఇవి టమాటాలు మగ్గిపోయినాయి. ఇవన్నీ మళ్ళీ ఒకసారి బాగా కలుపుకోవాలి. 2 కలిసి బాగా మగ్గిపోయినాయండి ఆయిల్లో. పెట్టుకున్న ఈ మకానాని ఇందులో వేసేసుకొని బాగా కలుపుకోవాలి. మళ్ళీ మకానాలో పోషకాలు విలువలు చాలా ఉంటాయి. ఇవి పిల్లలకి పెద్దలకి తప్పకుండా తినాలండి. ఇవి కూడా ఆ వంటకాలలో యాడ్ చేసుకుంటూ ఉంటే టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. 1.5 స్పూన్ కారం, ధనియాల పౌడర్ 1 స్పూను, జీలకర్ర పౌడర్ 1 స్పూను వేసి బాగా ఈ మసాలాలు కలిసేలాగా బాగా కలుపుకోవాలి. ఈ కర్రీ చాలా రుచికరంగా ఉండి తినే కొద్దీ తినాలనిపిస్తుంది. ఫుల్ మకానా కలిపి వండితే ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది. చాలా టేస్ట్ కూడా. ఒక హాఫ్ గ్లాస్ వాటర్ పోసి కూర మునిగేంత వరకు ఇవి బాగా మళ్ళీ కలుపుకొని ఈ మకానాలు కొంచెం మెత్తబడేదాకా వంకాయలు బాగా కలిసిపోయి ఉడికేదాకా మూత పెట్టుకోవాలి. ఇప్పుడు ఉప్పు సరిపోయిందో లేదో చూసుకొని ఉప్పు సరిపోకపోతే ఉప్పు కారం సరిపోకపోతే యాడ్ చేసుకోవాలి. మునగలేదని కొంచెం వాటర్ పోస్తున్నాను. ఇవి మునిగేంత వరకు వాటర్ పోసుకుంటే మీకు గ్రేవీ అవసరం లేదనుకుంటే కొంచెం ఫ్రై లాగా ఉండాలంటే వాటర్ పోయకుండానే ఫ్రై లాగా చేసుకోండి. వాటర్ తక్కువ పోసి. నాకైతే ఉప్పు సరిపోయిందండి.
ఇప్పుడు 5 మినిట్స్ మూత పెట్టుకోవాలి. ఇవి ఆయిల్ సపరేట్ అయ్యి ఉడికిపోయేంత వరకు ఉడికించుకోవాలి. ఈ విధంగా ఆయిల్ సపరేట్ అయితే ఉడికిపోతున్నట్టే. అడుగంటుకోకుండా చూసుకుంటూ కలుపుకుంటే ఉడికిపోతుంది. ఈ మకానా కూడా బాగా మెత్తబడిపోయిందండి, ఉడికిపోయినాయి. ఇంతేనండి, చాలా ఈజీగా సింపుల్గా తొందరగా అయిపోయే కర్రీ. తప్పకుండా ఒకసారి ట్రై చేయండి. కొంచెం లాస్ట్లో కొత్తిమీర చల్లుకొని ఇవి చపాతీలోకి, రైస్లోకి, సంగట్లోకి కూడా చాలా బాగుంటుంది. తప్పకుండా ఒకసారి ట్రై చేయండి. కొత్తగా చూసేవాళ్ళు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి మరిన్ని కొత్త వంటల కోసం, టేస్టీ వంటల కోసం, హెల్దీ వంటల కోసం గంట సింబల్ కొట్టండి. మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. షేర్. ఎంతో టేస్ట్ అయిన, హెల్దీ అయిన ఈ వంకాయ కర్రీని అందరూ తప్పకుండా చేసుకొని టేస్ట్ చూడండి. మీకు అందరికీ చాలా బాగా నచ్చుతుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్. లైక్ కొట్టడం మర్చిపోకండి.